ఈరోజు ఈ వీడియోలో మనం ఒక స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్‌ని సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ ఎక్స్‌పెరిమెంట్‌కి కావాల్సిన మెటీరియల్స్‌ని స్క్రీన్ పైన డిస్‌ప్లే చేస్తున్నాను. ముందుగా ఆర్డినో నుంచి 5 వోల్ట్స్ అండ్ గ్రౌండ్‌ని బ్రెడ్ బోర్డ్ పైన ఇవ్వండి. ఐఆర్ సెన్సార్స్‌కి పవర్ పిన్స్ ఇచ్చాక దీని సిగ్నల్‌ని D2కి ఇవ్వండి. ఫస్ట్ సెన్సార్‌ని D2కి ఇచ్చాక సెకండ్ సెన్సార్‌ని D3కి ఇవ్వండి. మీకు ఈ డిజైన్‌లో ఏమన్నా ఇబ్బందిగా ఉంటే మీకు నేను సర్క్యూట్ డయాగ్రామ్‌ని ఈ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను. సర్వో మోటార్‌కి ఇలా స్టాప్ అని ఒక గేట్‌లా ప్రిపేర్ చేసుకొని, సర్వో మోటార్‌కి వీసీసీ అని గ్రౌండ్ ఇచ్చాక, దాని సిగ్నల్ పిన్‌ని D9కి ఇవ్వండి. ఎల్‌సీడీ డిస్‌ప్లే యొక్క వీసీసీ ఆర్డినోని వీసీసీకి, గ్రౌండ్‌ని గ్రౌండ్‌కి, అలానే ఎస్‌డీఐని ఎస్‌డీఐకి, ఎస్‌సీఎల్‌ని ఎస్‌సీఎల్‌కి ఇవ్వండి. ఆర్డినోని మీ ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసుకొని, నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌లో మీకు కోడ్ అనేది ఉంటుంది. దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకొని ఆర్డినోకి సెండ్ చేయండి. ఫైనల్‌గా మనం డిజైన్ చేసిన ప్రాజెక్ట్‌ని ఇక్కడ ఇలా సెట్ చేసుకోండి. ఫైనల్‌గా మన ప్రాజెక్ట్ స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్ అనేది రెడీ అయిపోయింది. మన ప్రాజెక్ట్ ఎలా వర్క్ అయితుందంటే, ఫస్ట్ ఐఆర్ సెన్సార్ అనేది డిటెక్ట్ అయినప్పుడు గేట్ అనేది ఆటోమేటిక్‌గా ఓపెన్ అయితుంది. అప్పుడు డిస్‌ప్లేలో కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఐఆర్ సెన్సార్స్‌ని ప్లేస్ చేసేటప్పుడే ఫస్ట్ ఐఆర్ సెన్సార్ అనేది ఇన్ గేట్‌లో ఉండాలి. అలానే సెకండ్ ఐఆర్ సెన్సార్ అనేది ఔట్ గేట్‌లో ఉండాలి. సిమిలర్‌గా ఔట్ సైడ్ వచ్చేటప్పుడు సెకండ్ ఐఆర్ అనేది యాక్టివేట్ అవుతుంది. గేట్ ఓపెన్ అయ్యి ఫస్ట్ ఐఆర్ డిటెక్ట్ అయిన తర్వాత కౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. మీకు ఈ కౌంట్ మొత్తం ఎల్‌సీడీలో డిస్‌ప్లే అవుతూనే ఉంటుంది. ఒకవేళ మనం సెట్ చేసిన లిమిట్ కంటే ఎక్కువ కార్స్ అనేవి లోపలికి రానీకి ట్రై చేస్తే గేట్ అనేది ఓపెన్ అవ్వదు. మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ఐఓటీ హబ్.